పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ప్రచారం చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా పరిసరాల మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అనే దాని మీద ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టాలి. ఆఫీసెస్ కూడా నీట్గా ఉండాలి. అంటే ఈ వారం ఏం పెట్టారంటే అంటే పర్యావరణ పరిశుభ్రత అంటే చెట్లు ఆక్సిజన్ మనకు ఉండాలంటే మనము చేయాలనుకుంటే చెట్లు ఉండాలి. ప్రతి ఇంటి దగ్గర చెట్టు నాటాలి. తర్వాత మనకి ఎక్కడైనా చెట్లు కొట్టకుండా దానికి మనకు చేసుకుంటూ సంరక్షించుకుంటే మనకు కూడా ఆక్సిజన్ పెరుగుతుంది. మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. మన హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన ఇంటి దగ్గర, మన ఆఫీస్ దగ్గర కానీ, మన మండలము కానీ, మన విలేజ్లో కానీ, ఎక్కడ కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలి. మన ఇంటి దగ్గర వేస్తున్నారనుకోండి, మన ఇంట్లో తినాలి. అక్కడ వేయకుండా గుట్ట పెట్టుకోండి. మన గ్రామ పంచాయతీలో కూడా వస్తున్నారు. అది గుట్ట పెట్టుకున్నప్పుడు వేస్తారంటే ఎక్కడెక్కడ చెత్త లేకుండా అక్కడ దగ్గర తీసుకొని వేస్తారు. కాబట్టి ఇట్లా మన ఇంటి దగ్గర ఉండాలి. ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి. మనం కూడా దూరంగా జీవితంలో పరిశుభ్రంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఏమైనా పని చేయాలన్నా కూడా మైండ్ కూడా బాగా ఫ్రెష్గా పనిచేస్తుంది. మనం ఏమైనా మన పిల్లలు కానీ బర్త్డే పార్టీలు కానీ ఏమైనా ఇచ్చినప్పుడు ఒక చెట్లు గిట్టుకోమండి, పూల గంటలు అవి. అలాగే మన చుట్టుపక్కల వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి. మనం పరిశుభ్రంగా ఉంటే మన చుట్టుపక్కల ఏమీ రోగాలు దరిచేరవు. ఇప్పుడే చూస్తున్నాం, ఎక్కడ చూసినా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అనే రోగాలు వస్తున్నాయి. మనం పరిశుభ్రంగా ఉంటే ఆ రోగాలన్నీ మనకి దరిచేరవని నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఇక్కడ వచ్చిన అంగన్వాడీ టీచర్లు అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంటికి పోయి వాళ్ళకి మోటివేట్ చేయాలని కోరుతున్నాను. ఈ సభావకాశం అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్ యూ సార్.